నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మనం మామూలుగా హల్వా చేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఫాస్ట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ మంది రవ్వతో చేసుకుంటూ ఉంటారు కదా, అలా చిక్కలు అయిపోతూ ఉంటుంది. దాంతో సమానంగానే మనం అటుకులతో కూడా చేసేసుకోవచ్చు. సూపర్గా అవుతుంది, కొంచెం డిఫరెంట్ టెక్స్చర్లో చాలా బాగుంటుంది అటుకుల హల్వా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం బెల్లం పాకం పట్టేసుకుందాం. దీంట్లో తురిమిన బెల్లం, అలాగే వాటర్, ఇది మనకు కొంచెం కరిగితే సరిపోతుంది. సో తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో స్వీట్నింగ్ అనేది కూడా చూసి వేసుకోవాలి. అంటే బెల్లాన్ని కూడా కొంచెం తేడాగా ఉంటుంది. ఆ స్వీట్నింగ్ అంటే తీపి అనేది కొంచెం ఎక్కువ తక్కువలు కూడా ఉండొచ్చు. అది చూసుకొని మీకు ఎంత కావాలో చూసి మనం తీసుకునే అటుకుల క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే బాగుంటుంది ఆ డిష్ అనేది. ఓకే, సో దీన్ని ఇటువైపు మార్చేసుకొని మనం అటుకులు కూడా వేయించుకుందాం. ఇది కొంచెం కరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టి దీంట్లో ముందుగా కొద్దిగా గసగసాలు, ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఈ టేస్ట్ కొంచెం బాగుంటుంది. కొంచెం గసగసాలు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది స్వీట్ ఐటమ్స్. చిట్టుపట్లు ఆడేంత వరకు చిన్న మంట పైన వీటిని మనం వేయించుకోవాలి. ఓకే, సో ఇక్కడ బెల్లం మనకి కరిగిపోయింది. ఓకే, ఇంకొద్దిగా మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అక్కడ మనకు పాకం అనేది రెడీగా ఉంటుంది. ఓకే, ఓకే, సో కమ్మటి వాసన అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. అప్పుడు తీసేసుకోవాలి. పచ్చిగా తిన్నాము, కొంచెం వేయించితేనే అది టేస్ట్ అనేది బాగుంటుంది, స్పెషల్గా స్వీట్స్లో మనం యాడ్ చేసేటప్పుడు. బౌల్లోకి తీసేస్తున్నాను. సో గసగసాలు పక్కన పెట్టేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, అలాగే సారా పలుకులు, చిరంజి ఉంది కదా, వాటిని కూడా కొంచెం వేయించేసుకుందాం. జీడిపప్పు, చిరంజి, అలాగే బాదాన్ని ఇలా తురిమేసి వేసుకున్నాను. దూరగా వేస్తే సరిపోతుంది. సో అవి కూడా మనకు హల్వాతో పాటు పంట కింద నలిగినప్పుడు మంచి టేస్ట్ అనేది, నేతిలో వేస్తే సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ అనేది. ఓకే, సో ఇది కూడా కొంచెం సిమ్లోనే వేయించాలి, అంటే చిన్న మంట పైన వేయించుకోవాలి. కొన్ని రకాల స్వీట్స్లో మనకు చిరోంజి సారా పలుకులు మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి.
ఓకే, సో వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో అటుకులు కూడా వేసేసి మనం వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం. సో ఇక్కడ పాకం వచ్చేసింది, ఇది మనకి రెడీ అయిపోయింది. ఆఫ్ చేశాను. ఇక్కడ నేతిలో అటుకులు కొంచెం లైట్గా దూరగా వేగితే ఏంటంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చి అటుకుల కన్నా ఇలా కొద్దిగా వేయించేసుకుంటే, అది కూడా నేతిలో వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది మనం కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావాలంటే అలా చేసుకోవచ్చు. లేదు కొంచెం మనకి పాకంగా కొంచెం గట్టిగా ఉన్నట్టుగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే తమిళనాడు ఆ సైడ్లో కూడా కొంచెం చేసుకుంటారు, కొంచెం పాకం అలాగా, అంటే మనకు మెత్తగా కాకుండా. అంటే హల్వా అంటే మనకు కొంచెం మెత్తగా ఉంటుంది కదా, కొంచెం అటుకులు కొద్దిగా అలా కొంచెం లైట్ క్రిస్పీగా తగులుతూ డిఫరెంట్గా ఉంటుంది. అలా కూడా కావచ్చు, చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే పాకాన్ని కొంచెం మనం తీగ పాకం వచ్చేంత వరకు పట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేగాలి. ఓకే, వేగిన తర్వాత మనకు ఆ మంచి స్మెల్ అనేది తెలుస్తుంటుంది కదా, కమ్మటి సువాసన అనేది వస్తుంది కదా. పాత వాళ్ళు ఉంటే కొంచెం ఈజీగా క్యాచ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది ఐడియా అనేది ఉంటుంది. ఏ స్టేజ్లో ఇది కరెక్ట్గా వేగింది లేదు అనేది తెలుసుకోవడానికి స్మెల్ చూసి చెప్పేస్తారు వాళ్ళు. పక్క రూమ్లో ఉన్నా సరే డిష్ తాలూకు ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తం చెప్పేస్తూ ఉంటారు అనమాట. స్మెల్ మొత్తం చెప్పేస్తుంది మనకి. కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, దీంట్లోనే కొంచెం మంట తగ్గించేసాను నేను. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం టేస్ట్ అనేది పెంచుతుంది. లేదా ఎండు కొబ్బరి చిప్పను తురిమేసి కొంచెం, అంటే తరగలుగా తగలాలి అనుకుంటే కొబ్బరిని తురిమేసి కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం పాలు వాడట్లేదు కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ తెలియడానికి కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆ కొబ్బరి కూడా కొంచెం వేగితే మనకు సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే మామూలు కొన్ని రకాల పాయసాలలో మనం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ కంటే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ట్రెడిషనల్ వంటల్లో ఆ ఎండు కొబ్బరి. సో ఇక్కడ కూడా కొంచెం వేగాలి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కావాల్సితే కొంచెం పులుపు కూడా తగిలితే బాగుంటుంది అనుకుంటే కిస్మిస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడు లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పాకం, సో ఇలా మనం నేతిలో వేయించడం వల్ల కొంచెం గుల్లగా అవుతుంది ఇది అటుకులు. పాకం వేయగానే మొత్తంగా ఫీల్ చేసుకుంటుంది. కొంచెం అది లైట్ డ్రైగా అయ్యేంత వరకు కొంచెం అలా కంటిన్యూగా కదుపుతూ ఉండాలి. అది కొంచెం అలా పట్టేసుకుంటుంది. కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి సిమ్లో. ఇది బాగా అది ఫీల్ చేసుకుంది అని మనకు అనిపించినప్పుడు స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు, అంటే 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఆ లోపల కొంచెం అది బాగా మగ్గి మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ బాగా మిక్స్ అయిపోయింది పాకంలో. అటుకులు, అలాగే డ్రై ఫ్రూట్స్, పాలపొడి, కొబ్బరి పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా. లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి, ఇది కంపల్సరీ పడాల్సిందే కదా, కొంచెం చాలు. ఒక్కసారి బాగా కలిపేసి, సో ఇది నేను సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా గట్టిగా వచ్చే విధంగా చేస్తున్నాను హల్వా. ఇంకొంచెం
స్మూత్గా సాఫ్ట్గా రావాలనుకుంటే కొంచెం పాకం ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా ఇంకొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడైనా కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేసేద్దాం. రెడీ అయిపోతుంది. ఓకే, సో సరిపోయింది ఇది మనకు. చూద్దాం మూత తీసేసి. మంచి స్మెల్ వస్తుంది. లైట్గా మనకు మాయిశ్చర్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో, కొంచెం క్యారమలైజ్ టైప్లో అవుతుంది కదా, సో అలా వస్తుంది. బౌల్లోకి తీసేసుకున్నాం. కొంచెం అలా నెయ్యి వేస్తున్నాను. సూపర్గా ఉంటుంది అది, కరిగేసి కింది వరకు వెళ్ళేసి మనకి. ఓకే, అటుకుల హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. అటుకుల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన బాదాం 1/4 కప్పు, జీడిపప్పు 1/4 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, చిరోంజి 2 టేబుల్ స్పూన్లు, పాల పొడి 1/4 కప్పు. అటుకుల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో బెల్లం నీళ్లు పోసి కరిగించుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో గసగసాలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, చిరోంజి, తరిగిన బాదం వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో అటుకులు వేసి వేయించి అందులో ఎండు కొబ్బరి పొడి, పాల పొడి, వేయించిన గసగసాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్, కరిగించుకున్న బెల్లం పాకం, కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో డిఫరెంట్గా తయారు చేసుకోవాలి, ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు అటుకులతో దీన్ని ప్లాన్ చేయండి. సూపర్గా ఉంటుంది. మీరు ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి తినిపిస్తే కూడా వావ్ అనేస్తారు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కందగడ్డతో మనం ఆవులు తయారు చేస్తున్నాం, అంటే గుడ్లగూబ షేప్లో. సో దానికి అడిషనల్గా మనం ఏంటంటే ఆలివ్స్ వాడుతున్నాం ఐస్ కొరకు, క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో. అంటే మనం కొన్ని జాయింట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక షేప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఒక స్లైస్లా కట్ చేస్తున్నాను. దీన్ని యాస్టీజ్ అలాగే, ఇది కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అలాగే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఐస్ కొరకు 2 సర్కిల్స్, ఓకే. వాటి మధ్యలో ఐబాల్ లాగా చూపించడానికి ఓకే. సో ముక్క వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ షేప్. ఓకే, అలాగే ఐస్ పైన కూడా కొంచెం అలా ఐబ్రోస్ లాగా పైకి లేసి ఉంటాయి. దానికి కీరా, నెక్స్ట్ ఇక్కడ లెగ్స్ వచ్చేసి క్యారెట్లోనే తీసుకుంటున్నాను.
ఓకే, సో ఇలా ఒక బేస్ కట్ చేసి ఫింగర్స్లా చూపించడానికి చిన్న ఇలా ఓకే, వీటిని ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. రైట్, సో ఇక్కడ వింగ్స్ కీరాలోంచి తీసుకుంటున్నాను. మూడు స్లైస్లు కట్ చేసి ఇలా మధ్యలోకి సీల్ చేసుకున్నాం. ఓకే, సో ఇలా బేబీ ఆల్స్ మనం హ్యాపీగా తయారు చేసుకుని మనం డిస్ప్లేలో పెట్టుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా పార్టీ అయినప్పుడు ఇలా ప్లేటింగ్ చేసి పెట్టినా వచ్చిన గెస్ట్లు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే సూపర్గా ఉందని చెప్పేసి మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో కార్వింగ్ అనేది ఇలా స్లైసెస్లా కట్ చేసి ప్లేట్లో అరేంజ్ చేస్తే కూడా సూపర్గా ఉంటుంది. 3D ఒకటే కాదు 2D ఉంటుంది, ఇలా ప్లేటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఇప్పుడు కేక్లు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. సో దానికి మేజర్ ఏంటంటే మనకి మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్లు వేసుకుంటే మనకు బాగా వస్తుంది. దాంట్లో కామన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కోడిగుడ్డు అలాగే మైదా మిశ్రమాన్ని మనం కొద్దిగా మెత్తగానే ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. ఆ రెండింటిని మనం బాగా బ్యాండ్ చేసినప్పుడు, లేకపోతే ఏంటంటే మనకు కేక్ రెడీ అయిపోయిన తర్వాత పొడిబారిపోయినట్టుగా వస్తుంది, అలాగే కొంచెం క్రాక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొలతలు ఎలాగైతే మనం చూసుకుంటామో ఆ టెక్స్చర్ అనేది మనం కలిపిన తర్వాత 1-2 సార్లు మీరు చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఫైనల్ ప్రొడక్ట్ కేక్ అనేది స్మూత్గా స్పాంజీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, చిన్న చిన్న కాన్వెన్షన్ చేస్తూ ఉండండి, మీరు కూడా మంచి పర్ఫెక్ట్గా దీంట్లో కూడా ఎక్స్పర్ట్ అయిపోతారు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో అటుకులతో హల్వా చేసుకున్నాం కదా, కొంచెం మనము ఆ పాకాన్ని కొద్దిగా ఎక్కువగా మరగనిచ్చేసి ఇది కొంచెం స్టిక్కీగా కొంచెం క్యారమలైజ్ అయినట్టుగా సూపర్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం మనం ఎక్కువగానే వేసుకుంటే ఏంటంటే ఆ స్వీట్ని తినేటప్పుడు ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఎక్కువగా మనం డీప్ ఫ్రై లాంటివి ఏం చేసుకోకుండానే మనం జస్ట్ అలా నేతిలోనే చేసుకున్నాం కదా, నెయ్యి కొంచెం పర్లేదు తినేసేయచ్చు. సో పాలు కూడా వాడలేదు, కొద్దిగా డ్రైగా వచ్చింది. ఇది మనకి 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చేసి పెట్టేసుకుంటే. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొంచెం వేడివేడిగా తింటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇదేంటంటే కొంచెం మెల్లిగా తినాల్సి వస్తుంది, డ్రైగా ఉంది కొంచెం. అంటే ఫస్ట్ జ్యూసీగా మనం దాంట్లో నమ్ముతుంటాం, అలా జ్యూస్ బయటకు వచ్చిన తర్వాత అటుకులు కొంచెం మనకు డ్రైగా ఉంటుంది కదా, ఆ కొద్దిగా లైట్ ఆ డ్రైనెస్ ఆ టైంలో మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం క్రంచీగా ఉంది. సో కొంచెం క్రంచీగా ఉండే స్వీట్ పిల్లలు ఇష్టపడతారు కదా కొద్దిమంది పిల్లలు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఆ బెల్లం సూపర్ టేస్ట్ వచ్చింది. యాలకుల పొడి కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో రావాలనుకుంటే మీరు కొంచెం జాజికాయ పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఏమాత్రం కూడా మీరు పాలు యాడ్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే అది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. పీల్ చేసుకొని మెత్త పడుతుంటే ఆ టెక్స్చర్ అనేది పాడైపోతుంది. దీంట్లో ఈ హల్వాలో మెయిన్ హైలైట్ ఏంటంటే దాని టెక్స్చరే. బాగా మనం నేతిలో వేయించుకున్నాం, కొంచెం కరకరలాడుతూ వచ్చింది. పాకాన్ని కూడా కొంచెం లేత పాకం కాకుండా కొంచెం లైట్ ముదురు అనమాట స్టార్టింగ్ స్టేజ్లో తీసేసి దీంట్లో యాడ్ చేశాను. ఆ క్రంచినెస్ ఆ అటుకుల్లో అలాగే ఉంది. తినేటప్పుడు తెలుస్తుంది ఆ క్రంచినెస్, సౌండింగ్ అనేది చాలా బాగా వస్తుంది.
టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ అటుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఎలాగైతే మనం ఉప్మా రవ్వ ఎలా పెట్టుకుంటామో అటుకులు కూడా చాలామంది ఫాస్ట్గా అంటే లేకపోతే ఉపవాసాలు చేసేటప్పుడు చేసుకోవడానికి ఏదైనా టిఫిన్ లాగా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో హ్యాపీగా ఇది తయారు చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఇంట్లో పూజలున్నా చేసి పెట్టేసుకుంటే మీరు హడావిడిగా లేకుండా ముందుగానే చేసి పెట్టేసి అప్పుడు నైవేద్యంగా పెట్టేసుకుని మీరు వచ్చిన వాళ్ళు కూడా ప్రసాదంలా పెట్టేసేసి చాలా బాగుంటుంది. మంచి కాంప్లిమెంట్స్ కూడా మీకు వస్తాయన్నమాట. సో చాలా చాలా బాగుంది. కంపల్సరీగా మీరు ట్రై చేస్తారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.